జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదం ఉంటుంది. ఇది ఏమిటండి అని అన్నారనుకోండి, ఫలానా అని చెబుతాం. ఇది ఏమిటండి, ఇది ఒక పువ్వు అండి అని చెబుతాం. అర్థమవుతుందా? ఇదేమిటండి, పుస్తకం అని చెప్తాం. కాబట్టి పుస్తకం వేరు, నేను వేరు, తెలుసుకోవడం వేరు. నేను జ్ఞాత. పుస్తకం ఏదైతే తెలియబడుతూ ఉందో అది జ్ఞేయం. ఇది ఘటః, అయం ఘటః, ఇది కుండ. కాబట్టి ఈ కుండ అనేటువంటిది విషయం, ఇది జ్ఞేయం. తెలుసుకుంటుండేటువంటి వాడిని నేను జ్ఞాత. ఇది కుండ అని తెలుసుకునేది, కుండకు సంబంధించిన జ్ఞానం, తెలుసుకోవడం జ్ఞానం. కాబట్టి జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదం ఉంటుంది. ఎక్కడైనా ఏది తెలిసినా బాగా అర్థం చేసుకోండి. విషయ ప్రపంచంలో మీకు ఏ జ్ఞానం కలిగినా ఈ ప్రపంచంలో ఈ త్రిపుటి ఉండాలి. త్రిపుటి ఉన్నప్పుడు సత్యం లేదని అర్థం. అందువల్ల ఏ జ్ఞానం కలిగినా మిథ్యా జ్ఞానమే. ఇప్పుడు అర్థమైందే మిథ్యా జ్ఞానం అంటే ఏంటో. ఎందుకంటే ఈ మూడు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. కానీ ఆత్మజ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది కాస్త మనకు భిన్నంగా కనపడుతుంది. ఈ జ్ఞానాలన్నీ ఏవైతే ఉన్నాయో, ప్లీజ్, విషయ జ్ఞానాలు, విషయాలకు సంబంధించిన జ్ఞానం మనకి ఏదైతే మనం పొందుతున్నాం. ఇప్పుడు చూడండి, మనందరి దగ్గర ఉండే జ్ఞానం ఒకటే, ఆత్మజ్ఞానం తప్ప అన్ని మన దగ్గర ఉన్నాయి. అంతేనా? ఒకటి యాక్సెప్ట్ చేయండి, పెద్ద ట్రూత్. మనందరి దగ్గర ఉండే జ్ఞానం ఒకటే, ఆత్మజ్ఞానం తప్ప మిగతాదంతా ఉంది కదా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కడు మేధావి కావచ్చు. ఆయన సైన్స్లోనండి, ఈయన హిస్టరీలోనండి, ఆయన కొంపలు ముంచడంలోనండి కావచ్చు. ఒక్కొక్కడు ఒక్కొక్క దాంట్లో జ్ఞానం ఉండొచ్చేమో, కానీ ఈ జ్ఞానాలన్నీ కలిపి ఆలోచించిన ఇది ఎక్కడ ఆత్మజ్ఞానం లేదు, అంత మిథ్యా జ్ఞానమే ఉంది. మిథ్యా జ్ఞానం ఉన్నప్పుడు నీకన్నా నేను గొప్ప ఏంటి, నాకన్నా నువ్వు గొప్ప ఏంటి, అవని తంబి ఇవనే, ఇవని తంబి అవనే, ఎన్నప్పా చెప్పండి కదా. అందరం అజ్ఞానంలో ఉండేటప్పుడు అజ్ఞానంలో కూడా ఎవరి అజ్ఞానం ఎంత ఎత్తుందనే కదా. నన్ను అవినయం అపనయ అన్నాడు, చూచారా? అయ్యా, నాకు నమ్రతను కలిగించు, వినయాన్ని కల్పించు భగవాన్. నాకు అవినయం అయిపోయింది ఎక్కువ, వినయం లేనటువంటి పరిస్థితి వచ్చిన ఉదయం చూచామే. ఇప్పుడు చూడండి, ఎటు చూచినా కూడా అవినయానికి అవకాశం లేదు. అజ్ఞానంలో చూస్తే అందరం అజ్ఞానమే, జ్ఞానానికి వచ్చామా అందరి జ్ఞానం ఒక్కటే, ఆత్మజ్ఞానం. దేన్ని చూసి ఇక్కడ ఆయనకన్నా ఈయన గొప్ప, ఈయనకన్నా ఆయన గొప్ప? అజ్ఞానంలోనే భేదం కనపడుతుంది, జ్ఞానంలో భేదం కనపడే ప్రశ్నే లేదు. అర్థమవుతుందా ఇప్పుడు? కనుక ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, విషయాలకు సంబంధించిన జ్ఞానాలు ఏవైతే మనకు కలుగుతున్నాయో ఇవన్నీ ప్రమాణ సిద్ధంగా తెలుస్తూ ఉన్నాయి. ప్రమాణ సిద్ధం. స్వామీజీ, ప్రమాణ సిద్ధం అంటే ఇప్పుడు శబ్దాలు ఉన్నాయి, శబ్దాలను గ్రహించాలంటే చెవి ఉండాలి. సపోజ్ చెవి పని చేయలేదనుకోండి, వాడికి శబ్దం తెలియదు, అవునా? కాబట్టి శబ్దాలు గ్రహించడానికి చెవి ప్రమాణం, రూపాలను చూడడానికి కన్ను ప్రమాణం, వాసనలు చూడడానికి చెవి మన ముక్కు ప్రమాణం. అదే ఒక విషయాన్ని బోధిస్తూ ఉన్నాం అనుకోండి, ఈ బోధించేటువంటి విషయం అర్థం కావాలి అని అంటే బుద్ధి ప్రమాణం. బుద్ధి ఉంటేనే బోధించే విషయం అర్థమవుతుంది. ఇవి ప్రమాణ సిద్ధం. బాగా అర్థమై, ప్రమాణ సిద్ధం, ఆయా ప్రమాణాలు ఉంటేనే ఇవి అర్థమవుతాయి. ఏ విషయ జ్ఞానమైనా ప్రమాణ సిద్ధంగానే ఉంది. ఆత్మజ్ఞానం ప్రమాణ సిద్ధమా? అది దివ్యధుని మకరందే. ఆత్మజ్ఞానం ప్రమాణ సిద్ధమా? కానే కాదు, కానే కాదు. స్వతసిద్ధం. ఆ పదం చూడండి, స్వతః సిద్ధం, స్వతసిద్ధం, సెల్ఫ్ ఎవిడెంట్. ఈ కుండ ఉంది అని కుండ చెప్పలేదు, నేను చెప్పాలి. నేను ఉన్నాను అని కుండ చెప్పడం లేదు. కుండ అంటే నా ఉద్దేశం ఏంటో తెలుసా? ద హోల్ వరల్డ్, ఈ ప్రపంచం నేనున్నాను, నేను ప్రపంచం చెప్పడం లేదు. ప్రపంచం ఉన్నదని నువ్వు చెప్తున్నావు, నీ మీద ఆధారపడి ఉంది ప్రపంచం. ఊరికే కుండ అన్నాను అంతే. కనుక కుండ తాను ఉన్నట్టుగా తాను చెప్పలేదు. అది ఉన్నది అని తెలుసుకోవాలి అని అంటే నేనుండాలి. అయం ఘటః అహం జానామి, ఇది కుండ, నేను తెలుసుకుంటూ ఉన్నా అని నేను చెప్పాలి. నా మీద ఆధారపడి ఉంది అది, ఆ జ్ఞానం. ఎందుకో తెలుసా? అది స్వతసిద్ధం కాదు గనక, ప్రమాణ సిద్ధం గనక, నా కంటికి అది దృశ్యం గనక
నా కన్ను చూస్తూ ఉంది, నా మనసు ఇది ఏమిటని ఆలోచిస్తూ ఉంది, నా బుద్ధి ఇది కుండ అని నిర్ణయం చేసింది. ఇప్పుడు అది కుండ అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది ప్రమాణ సిద్ధం కదా. ఏదైనా అంతే ఈ ప్రపంచంలో కానీ ఆత్మ ఏ ప్రమాణంతో నువ్వు తెలుసుకుంటావు ఆత్మని? అది నీ స్వరూపం. ఒక్కసారి లైట్లు ఆగిపోయాయి అనుకోండి, ఇప్పుడు కొండ ఎక్కడ ఉందంటే మనకు కనపడదు. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మనం చెప్పలేము చీకట్లో కాదు. కాబట్టి ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేస్తే ఎవరున్నారు, ఎవరు లేచిపోయారు, అంతా చీకటి అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మీరు ఎవరన్నా లేచిపోతే కూడా నాకు అర్థం కాదు కదా, నేను లేచిపోతే మీకు అర్థం కాదు. కాబట్టి ఎవరున్నారు ఎవరు లేరు అనేదానికి లైట్ అవసరమేమో కానీ నువ్వు ఉన్నావు అనేదానికి లైట్ అవసరమా? సీ ద పాయింట్. అది స్వతసిద్ధం. అంటే చీకటి ఉండినా నేను ఉన్నాను, అహమస్మి, అహం అస్మి, అహమస్మి, నేను ఉన్నాను అనేది ప్రమాణ సిద్ధం కాదు. వెలుతురు ఉంటే ఆ వెలుతురులో నా దేహం నీకు కనిపిస్తూ ఉండొచ్చు, కానీ నేనున్నట్లుగా నాకు తెలుస్తూ ఉంది. వెలుతురు ఉన్నప్పుడు దేహం తెలుస్తూ ఉంది. ఈ దేహాన్ని తెలుసుకునే నన్ను ఈ వెలుతురు ఏం వెలిగించలేదు. అంతర్యంలో ఉండే చైతన్యం అది. అర్థమవుతుంది. కనుక ఇవి ఏమీ లేకపోయినా నేనున్నాను. చీకటిలో కూడాను అహమస్మి. మీరు చీకటిలో అడిగారు, స్వామీజీ మీరు వేదిక మీద ఉన్నారా? ఎస్, నేనున్నాను. ఏంటి దానికి ప్రమాణం? నేను ఉన్నాను అనడానికి ప్రమాణం ఏమీ అవసరం లేదు. మరొకటి ఉన్నది అని తెలుసుకోవడానికి నువ్వు అవసరమేమో కానీ నువ్వున్నట్లుగా తెలియడానికి ఇంకొకటి అవసరం లేదు. కనుక నీవు ఆత్మవే. ఆ అహం ఏదో అది ఆత్మ. కాబట్టి అహమస్మి, నేను ఉన్నాను అంటున్నావే, ప్రమాణ సిద్ధం కాదు. ప్రమాణ సిద్ధం కాదు, స్వతసిద్ధం. స్వతసిద్ధం, సెల్ఫ్ ఎవిడెంట్. నువ్వు ఉన్నట్లు నీకే తెలుసు. ఏది ఉందో ఏది లేదో నీకు సందేహమేమో కానీ నువ్వు ఉన్నావనేటువంటి విషయంలో నీకు సందేహమే లేదు. స్వతసిద్ధం. ప్రమాణం స్వామిజీ స్వతః ప్రమాణం. స్వతసిద్ధం, స్వతః ప్రమాణం. అది ఆ 2 వర్డ్స్ జ్ఞాపకం పెట్టుకోండి. స్వతసిద్ధం, నీ ఉన్నట్టుగా నీకు తెలుసు. స్వతః ప్రమాణం అంటే ఈ కుండను చూడడానికి నాకు కళ్ళు ఉండాలి, నా మాటలు వినడానికి మీకు చెవులు ఉండాలి. కానీ నేను ఉన్నాను అనేది తెలియడానికి చెవులు అవసరం లేదు, కళ్ళు అవసరం లేదు, మనసు లేకపోయినా కూడా నేనున్నాను. కాబట్టి నేను ప్రమాణ సిద్ధం కాదు. మరొక దాన్ని తెలుసుకోవడానికి నేను అవసరం, కానీ నన్ను తెలుసుకోవడానికి మాత్రం మరొక ప్రమాణం అవసరం లేదు. కనుక నేను స్వతసిద్ధం, సెల్ఫ్ ఎవిడెంట్. స్వతః ప్రమాణం, సెల్ఫ్ ఎఫల్జెంట్. సెల్ఫ్ ఎఫల్జెంట్, స్వప్రకాశం. స్వప్రకాశం చూచారా? ఇప్పుడు విషయ జ్ఞానానికి ఆత్మజ్ఞానానికి డిఫరెన్స్ తెలుసుకోండి. విషయ జ్ఞానంలో 3 ఉంటే కానీ జరగదు. జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ. తెలుసుకునేవాడు, తెలియబడేది, తెలుసుకోవడము, ది యాక్ట్ ఆఫ్ నోయింగ్. ఈ 3 ఉంటే కానీ జరగదు. కానీ ఆత్మ విషయానికి వచ్చేటప్పటికి అవసరమే లేదు, ఏది అవసరం లేదు. నేను ఉన్నాను అని నాకు తెలుసు. నేను ఉన్నానని నాకు తెలుసు. ఇది మరొక ప్రమాణం మీద ఆధారపడి ఉండేది కాదు గనక ఇది స్వతః ప్రమాణం. అంటే స్వతః ప్రమాణం అంటే ప్రకాశం, జ్ఞాన ప్రకాశం. ఇది అది దివ్యధుని మకరంది. మరి ప్రకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉండే కుండను చూడాలంటే మీకు లైట్ ఉండాలి, లైట్లు లేకపోతే చూడలేరు. కనుక లైటు ప్రమాణం అండి అని మీరు చెప్పారనుకోండి, నాకేం బాధలేదు. కానీ లైట్ గనక స్వతహా ప్రమాణం అంటే మాత్రం ఒప్పుకోవడానికి అవకాశం లేదు. ఆత్మ స్వతసిద్ధం, స్వతః ప్రమాణం. లైట్ స్వతసిద్ధము కాదు, స్వతః ప్రమాణము కాదు. ఎందుకని? మనం స్విచ్ చేస్తే వెలిగింది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుద్ది. నువ్వు ఆఫ్ చేయకపోయినా అట్లాగే వెలిగిస్తే ఫిలమెంట్ ఊడిపోయి పోద్ది. ఏ దీపమైనా నువ్వు వెలిగిస్తేనే. సార్ నా ఆత్మదీపాన్ని ఎవడు వెలిగించలే. అది స్వతసిద్ధం, నిత్యం, నిత్య ప్రకాశం.
కాబట్టి దీపాలు వెలిగిస్తూ ఉన్నాం కనుక దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు గనక సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సూర్యుడికి కూడా ఆది ఉంది గనక ఒకప్పుడు వెలిగిన పెద్ద దీపమే గనక అది సృష్టిలో